హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో గోల్కొండ వచ్చి ఎంజాయ్ చేసిన విశేషాలన్నీ చెప్పబోతున్నాను అండి. సో చూసి ఎంజాయ్ చేయండి, మీరు కూడా వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయండి. సో మేము కోటకి వెళ్ళంగానే టికెట్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయామండి. సో అక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు అవి అలో లేవు. సో కాకపోతే మేము వెళ్ళిన రోజు స్కానర్ పెట్టాయండి. మామూలుగా అయితే ఓన్లీ క్యాషే తీసుకుంటారు. సో మనకైతే 20 రూపీస్ అలా ఉంటుంది. సో అదర్ కంట్రీస్ అయితే 300 రూపీస్ అలా ఉంటుందండి పర్సన్కి. సో ఇదే అండి ఎంట్రన్స్ వెళ్ళంగానే ఇదంతా మొత్తం కనిపిస్తుంది, చూసారా? సో ఇక్కడే అండి ఇలా ఎంటర్ అవ్వగానే మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది కోట. సో ఆ రాళ్ళు, గోడలు అవి చూడంగానే అసలు ఏంది ఇంత పెద్దగా ఉంది అనుకున్నాను. సో దాని గురించి మొత్తం ఇలా దీని మీద రాసి ఉన్నారండి. ఆ రాజుల గురించి మొత్తం పరిపాలించింది దాని గురించి మొత్తం ఉంది. సో మీకు తెలిస్తే చెప్పండి. అలాగే ఇలా వెళ్ళంగానే అక్కడ పైన గబ్బిలాలు ఉన్నాయండి. సో చాలా సౌండ్స్ కూడా చేశాయి. సో అవి ఏంటా అని అసలు ఎంత ఉన్నాయి ఏంటి అని చూడడానికైనా వెళ్ళాము. సో అవి చూసేసి ఇలా లోపలికి రాగానే ఈ ప్లేస్ అంతా చూసారా, ఇక్కడ నాట్యాలు అవి వేసేవారంట, ఎదురుగా రాజులు కూర్చునేవారంట. సో పక్కనే ఒక సింపుల్గా ఒక పూలు అయితే ఉంది. సో ఇక్కడికి గోడలు చూసారా ఎంత పెద్దగా కట్టారో, రాతితో కట్టారంట. సో కోట అయితే అదే అండి, చాలా పెద్దగా ఉంది. మేము అదంతా ఎక్కి చూసేసరికి మా పని అయిపోయింది. సో కానీ చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో ఆ కోట అండి, సో ఆ పై దాకా ఎక్కాలి. సో సిటీ కూడా బాగా కనిపిస్తుంది. ఇంకా పైన ఎండింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. మేము అలా హాఫ్ వెళ్ళిన తర్వాత అలా వ్యూస్ అన్నీ చూసాము. సో సిటీ అయితే చాలా బాగుంది. సో చాలామంది కూర్చొని కాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళు. సో పైకి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ కనిపించిందండి. సో అమ్మవారి టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, నెరవేరుతాయి. అలాగే మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసామండి. సో మంచిగా జరిగింది. సో మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అలా స్టార్ట్ అయ్యామండి. సో అక్కడికి వెళ్ళేసరికి 11:40 అలా అయింది. సో ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. మేమంతా అది చూసుకొని మొత్తం వచ్చేసరికి 11:57 అయిందండి మేము బయటకు వచ్చేసరికి. ఇంకా అప్పుడు మేము భోజనానికి వెళ్ళాము. బయటే ఉంటుంది భోజనాలు కూడా, కొంచెం సైడ్లో ఉంటాయండి, అక్కడ తినొచ్చు. సో ఇది శ్రీరామదాస్ గారి జైలు అండి, అక్కడ ఆంజనేయ స్వామిది ఉంది. సో అదంతా మూవీ తీశారంట, శ్రీరామదాసు మూవీ, నాగార్జున గారిది. చూడకపోతే చూడండి. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ విజిటింగ్ పెట్టారండి, టూర్స్. అవి ఈ నెల 29 దాకే ఉందండి. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంకా 3 days ఉంది. సో 19th నుంచి స్టార్ట్ చేశారు. సో అవన్నీ దాని గురించి హిస్టరీ అండి మొత్తం, టూరిస్ట్ ప్లేస్ అన్నీ. సో చాలా విశేషాలు ఉన్నాయి దాంట్లో. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో, అలాగే ఫ్యామిలీతో కూడా రావచ్చు. సో పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కోట గురించి. అలాగే ఈ కోటలో రాజులు గారు చప్పట్లు కొడితే ఆ రాజుగారి గదికి వినిపించేదంట. సో కింద అయితే వినిపించదు, అక్కడికి వినిపించేదంట. సో ఎవరైనా అక్కడ స్నానాలు చేయాలన్నా, హాట్ వాటర్కి, కూల్ వాటర్కి కావాలన్నా అన్ని పైపుల ద్వారా వాళ్ళు చేశారండి. అక్కడ బావులు కూడా ఉన్నాయి. సో పెద్ద బావులు, వాటర్ ప్యూరిఫై అయ్యేయండి. అలాగే అక్కడ 240 kgల రాయి ఉంది కదండి, అది ఎవరైతే లేపుతారో అక్కడ వాళ్ళు ఒక వర్క్ లాగా ఇచ్చేవారంట, సైనికుల్లాగా లేకపోతే ఇంకా రకరకాలుగా. సో అలా పెట్టుకునేవారంట. సో ఇలా ఎండింగ్ పైకి వచ్చిన తర్వాత వ్యూ మటుకు చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మూవీస్ చాలా తీశారండి. సో నాకు తెలిసిందల్లా అక్కడికి రాగానే నాకు మగధీర సినిమా గుర్తొచ్చింది. సో మీకేం గుర్తొచ్చాయో ఏంటో మీరు చెప్పండి. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారో అని అనుకుంటున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ అలాగే ఇది ఎలా నచ్చిందో ఏంటో మీరు చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.